డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే అన్వర్ గారు. మేడం. సో లా ఆఫ్ అట్రాక్షన్ లో ఇన్వెస్ట్మెంట్ గురించి మనం మాట్లాడుతూ ఉంటుంటాం. అది మల్టిపుల్ అయి రావాలి అంటే ఏ విధంగా, అసలు మన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి అంటారు? వ్యాపారంలో ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ మనం పెడుతూ ఉంటుంటామో రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కామన్గా, బట్ చాలా మంది లాస్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. అనవసరంగా పెట్టామా, ఉన్న డబ్బు పోగొట్టుకున్నామా అన్న బాధలో ఎవరైతే కొత్తగా బిజినెస్లు చేయాలనుకుంటూ ఉంటారో వాళ్ళకు కూడా ధైర్యం రాదు. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకి కావచ్చు, పెట్టాలి అనుకునే వాళ్ళకి కావచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ అని చెప్తుంది. ఎస్, చాలామంది లాస్ అవుతుంటుంటారు. ఎందుకనంటే వాళ్ళు ఎక్కువగా స్కేర్ సిటీ మైండ్ సెట్ ఉంటారండి. స్కేర్ సిటీ మనకి యాక్చువల్లీ నా క్లాసెస్లోకి వచ్చిన తర్వాత ఏ మైండ్ సెట్ ఉంటే డబ్బు రాదు, ఏ మైండ్ సెట్ ఉండకపోతే డబ్బు వస్తే చెప్తాను. అలాంటిది ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తాను ఈ వీడియోలో. ఏంటి జాగ్రత్తగానండి ఈ వీడియోలో, అంటే ఎటువంటి మైండ్ సెట్ ఉంటే మీరు హెల్దీ అండ్ వెల్దీ అవుతారు. ఫస్ట్ పాయింట్. సో అంటే ఈరోజు నా టాపిక్ వచ్చేసి లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ మనీ. అంటే మనీ రావాలి అంటే ఎటువంటి మైండ్ సెట్ పెంచుకోవాలంటే వెల్త్ మైండ్ సెట్ పెంచుకోవాలి. వెల్త్ మైండ్ సెట్. మరి వెల్త్ మైండ్ సెట్ ఎలా పెంచుకోవాలి? జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వెల్త్ మైండ్ సెట్ రావాలంటే నేను ఒక అఫర్మేషన్ ఇస్తాను, మీ అందరి కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఐ హ్యావ్ వెల్త్ మైండ్ సెట్. ఐ హ్యావ్ వెల్త్ మైండ్ సెట్. నేను చెప్పింది మనీ మైండ్ సెట్ కాదు, వెల్త్ మైండ్ సెట్. వెల్త్కి మనీకి తేడా ఏంటంటే నా క్లాసెస్లో డిఫర్గా చెప్తాను. అంటే మనీ మైండ్ సెట్ ఉండాలా, వెల్త్ మైండ్ సెట్ ఉండాలా, అసలు ఏంటి దీని గురించి నేను క్లాసెస్లో ఇన్ డీటెయిల్గా చెప్తానండి. సో ఫస్ట్ కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేయండి ఐ హ్యావ్ వెల్త్ మైండ్ సెట్. సో అయితే దీంట్లో ఒక చిన్న పాయింట్ ఇస్తాను. వెల్త్ మైండ్ సెట్ మరి ఇంకా ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్లో మీరు ఏది సాధించాలనుకున్నారు 2025 అందరికీ ఒక డ్రీమ్. ఎందుకంటే 2025 చాలా పవర్ఫుల్ ఇయర్ అండి. ఎందుకంటే మీ అందరికి ఒక సీక్రెట్ చెప్తాను. 2 + 0 + 2 + 5 కలపండి. 9. 9 ఈజ్ అ యూనివర్సల్ నెంబర్. సో అంటే 9 అనేది యూనివర్సల్ నెంబర్. చాలా మందికి తెలియని సీక్రెట్ ఏంటంటే 2025లో ఎవరైతే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటారో వాళ్ళు యూనివర్స్కి చాలా ఫాస్ట్గా కనెక్ట్ అవుతారు. అంటే ఎప్పటి వరకు మీరు చేసిన లా ఆఫ్ అట్రాక్షన్ కన్నా 2025లో చేసే లా ఆఫ్ అట్రాక్షన్కి ఎక్కువ పవర్ ఉంటుంది. ఎందుకు అంటే ఇంతకుముందు మన రీసెంట్గా మన కార్తీక పౌర్ణమి చేయించాం, చాలా మంది వచ్చారు. మామూలుగా కాదు, అందరికి చాలా రిజల్ట్స్ ఫాస్ట్గా వస్తున్నాయని అంటుంటారు. అయితే మామూలు మెడిటేషన్కి కార్తీక పౌర్ణమి మెడిటేషన్కి ఎలా డిఫరెన్స్ ఉందో మామూలు ఇయర్కి 2025కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకనంటే ఇందాక కలిపిన 2 + 0 + 2 + 5 టోటల్ 9 అనేది ఒక యూనివర్సల్ నెంబర్. అందుకంటారు నవగ్రహాలు, నవరాత్రులు, ఇలా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఎందుకు 9 అనేది పవర్ఫుల్. అందుకే నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు 2025లో లా ఆఫ్ అట్రాక్షన్ బాగా నేర్చుకోండి. మీ లైఫ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే 5 ఇయర్స్లో రావాల్సిన సక్సెస్ కేవలం 1-2 ఇయర్స్లో సాధించవచ్చు. నేను మళ్ళీ ఓపెన్గా చెప్తున్నాను, ఓపెన్గా ఇప్పుడు కానీ మీరు లా ఆఫ్ అట్రాక్షన్ బాగా నేర్చుకుంటే కమింగ్ 5 ఇయర్స్లో మీరు ఎంత డబ్బు సంపాదిస్తారో, ఎంత సక్సెస్, నేమ్, ఫేమ్ ఎంత సంపాదించుకోవచ్చు అనుకుంటున్నారో అంత సక్సెస్ని 1-2 ఇయర్స్లో సంపాదించవచ్చు. నేను ఓపెన్గా చెప్తున్నాను. మీరు రండి నా క్లాసెస్, నేను ప్రూవ్ చేస్తానండి. చాలామంది ఊరుకోనవర్ ఏదో చెప్తున్నా అని మీరు అనుకోవచ్చు, ఏదో తెలియకుండా ఇమ్మెచ్యూర్డ్గా అనుకోవచ్చు. నా క్లాసెస్కి వచ్చినది అర్థం ఉంది. నేను ప్రాపర్గా మాట్లాడుతున్నాను, క్యాలిక్యులేట్గా మాట్లాడుతున్నా, బ్లైండ్గా మాట్లాడుతున్నాను. సో అయితే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జీవితంలో ఏది సాధించాలనుకుంటున్నామో ఆ ఇమేజెస్ కలెక్ట్ చేసుకోవాలండి. సో అంటే వెల్త్ వీ కెన్ అట్రాక్ట్ త్రూ ఇమేజెస్. అందరూ జాగ్రత్తగా ఉండండి. వీ కెన్ అట్రాక్ట్ వెల్త్ త్రూ ఇమేజెస్. అంటే ఏంటి? మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, ఏ కార్ కొనాలనుకుంటున్నాం, లైఫ్తో ఫైట్ చేస్తున్న అందరికీ కూడా ఫైట్ చేసే వాళ్ళకి ఫ్లైట్ ఎక్కాలనిపిస్తుంటుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే ఎటువంటి ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారు. నేను చేసిన ఫస్ట్ పని ఏంటంటే నా లైఫ్లో నేను ఏమేమి సాధించాలనుకుంటున్నాను, ఏమేమి కొనుక్కోవాలనుకుంటున్నాను, ఫస్ట్ పాయింట్ వస్తువుల గురించి నేను మాట్లాడుతున్నాను. అవన్నీ కూడా ఇమేజెస్ కలెక్ట్ చేసుకొని, సో మనం ఏం చేయాలంటే ఆ ఇమేజెస్ కలెక్ట్ చేసుకొని మన ఇంట్లో మనం ఎక్కడైతే రెగ్యులర్గా ఉంటామో ఆ ప్లేసెస్లో పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటే డ్రీమ్స్ అంటే కళ నెరవేరాలి అంటే మనం ఇమేజెస్ పెడితే కళ అప్పుడు మన కోసం పనిచేస్తుంది అనమాట. ఇక్కడ 2 రకాలు ఉంటాయండి. కళ కోసం మనం పని చేయడం, కళ మన కోసం పని చేయడం. చాలామందికి ఈ విషయం తెలియదు. అంటే చాలామంది నువ్వు కళ కోసం పని చేయంటారు. కళ మీకోసం కూడా పనిచేస్తుంది. ఎప్పుడంటే ఇలా వెల్త్ మైండ్ సెట్కి వచ్చిన తర్వాత ఈ విధంగా పిక్చర్స్ కలెక్ట్ చేసుకోవాలండి. అంటే వెల్త్ని క్రియేట్ చేయడానికి క్రియేట్ వెల్త్ త్రూ ఇమేజెస్ ఫస్ట్ టెక్నిక్ ఇది. సో దాని తర్వాత డీక్లటరింగ్ ఫర్ ఫైనాన్షియల్ ఫ్లో. అంటే డీక్లటరింగ్ అంటే రిమూవింగ్ అన్నెసెసరీ థింగ్స్. ఏమేమి చేయాలి? ఫస్ట్ పాయింట్ ఫిజికల్ స్పేస్. మన ఇంట్లో అనవసర వస్తువులన్నీ తీసేసి నెగిటివ్ ఏదైతే ఉంటుందో ఎనర్జీ మొత్తం ఆ మంటల్లో కలిపేమని. ఎగ్జాక్ట్లీ. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడే మీరు ఏం చేయాలంటే ఏ రోజైతే ఈ వీడియో మీరు చూస్తున్నారో
ఆ వీడియో చూసిన రోజే మీ ఇంట్లో ఫిజికల్ స్పేస్ మొత్తం క్లీన్ చేసుకోండి. అంటే వంటగది, ఫ్రిడ్జ్, హాలు. కానీ మనలో చాలామంది ఎప్పుడు క్లీన్ చేస్తారంటే ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తారు కదా, అప్పుడు వస్తున్నారు గబగబ సర్దు గబగబ మేకప్ చేస్తారన్నమాట. మేకప్ అంటారు దాన్ని అనమాట. క్లీనింగ్ కాదండి, అది మేకప్ అంటే దాని మీద కప్పేస్తారు అనమాట అని చెప్పేసి గబగబ దాని మీద టవల్ కప్పేసి అది కప్పేసి అలా చేస్తే కాదు, అలా చేస్తే రాదు. ఫిజికల్ స్పేస్ క్లియర్ చేసుకోవాలి. డిజిటల్ డీక్లటర్ అని అంటే చాలా మందికి డిజిటల్ డీక్లటర్ అంటే ఏంటో తెలియదు అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు అంతా మన ఫోన్ అంతా డిజిటల్ అండి, సింపుల్. ఒకప్పుడు మనకి టింగ్ 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 నెంబర్ నొక్కునే వాళ్ళు నోకియాలో, ఇప్పుడు అంతా కూడా అంటే అంత డిజిటల్గా చూపిస్తున్నాం. మెయిన్ మొబైల్లో ఎక్కువగా అన్నెసెసరీ. ఇప్పుడు అంతా కూడా అంటే పండుగ వస్తే చాలు మొత్తం ఫోన్ అంతా నిండిపోతుంటుంది. మీ అందరూ చేయాల్సిందంటే వారానికి ఒకసారి కంపల్సరీగా మనం మొబైల్ క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ అంటే ఎలాగా, మళ్ళీ జాగ్రత్త ఉండే సర్ఫ్ ఎక్సెల్ కట్స్ అలా కాకుండా సో అంటే మన ఫోన్లో ఉన్న అన్నెసెసరీ వాటిని మనం రిమూవ్ చేసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ పాయింట్ చెప్తాను. మీ లైఫ్లో ఎవరైతే మీకు బాగా నెగిటివ్ అనే ఆ పర్సన్ నెంబర్ డిలీట్ చేసింది. ఎందుకనంటే ఆ పర్సన్ తలుచుకోగానే ఒక నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కొంతమందికి, ఆ పర్సన్ తలుచుకోగానే కోపం వస్తుంది. మీరు ఏం చేయాలంటే ముందు ఆ పర్సన్ నెంబర్ డిలీట్ చేసేయాలి. చాలామందికి సీక్రెట్ తెలియదు అనమాట. అంటే అదేంటి సార్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఒక పర్సన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ పర్సన్ వల్ల మనకు హట్ట అనిపించినా, బాధ అనిపించినా ఆ పర్సన్ పేరు కూడా మన దాంట్లో ఉండకూడదు అనమాట. ఇది చాలామందికి తెలియని టాప్ సీక్రెట్ అనమాట. సో మీరు నిజంగా రిమూవ్ చేస్తారనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఐ విల్ డిలీట్, మళ్ళీ చెప్తాను, ఐ విల్ డిలీట్ నెగిటివ్ పీపుల్ ఫ్రమ్ మై ఫోన్, లేదా ఐ విల్ డిలీట్ నెగిటివ్ పీపుల్ అని మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఐ విల్ డిలీట్ నెగిటివ్ పీపుల్. సో ఆ విధంగా. నెక్స్ట్ ఇంకోటి మెంటల్ క్లారిటీ. ఫైనాన్షియల్ ఫ్లో రావాలి అంటే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత, మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త ఉండి, నా జూమ్ క్లాసెస్కి వచ్చిన తర్వాత నా బ్యాచెస్ ఫస్ట్ నేను చేసేది ఏంటంటే మెంటల్ క్లారిటీ తీసుకొస్తానండి. ఎందుకంటే క్లారిటీ అట్రాక్ట్స్ మనీ. అందుకే నేను ఏం చేస్తానంటే గోల్స్ అచీవ్ చేయాలంటే, ఈసారి జరగబోయే బ్యాచెస్లో గోల్స్ అచీవ్ చేయాలంటే మన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి. ఎందుకంటే లక్షలు రావాలంటే, అందరూ జాగ్రత్త ఉండండి, లక్షలు రావాలంటే లక్ష్యాలు ఉండాలండి. లక్షలు రావాలంటే లక్ష్యాలు ఉండాలి. సో అది నేను క్లాస్లో క్లారిటీ తీసుకొస్తాను. నెక్స్ట్ ఇంకా డబ్బు రావాలంటే ఈసారి నేను చేయబోయే టెక్నిక్ ఏంటంటే ఎనర్జెటిక్ మనీ క్లెన్సింగ్. ఇంతవరకు ఎప్పుడు ఏ బ్యాచ్లో చెప్పను, కొత్త టెక్నిక్ యాడ్ చేస్తుంది. నేను ఎప్పటికప్పుడు కొత్త టెక్నిక్స్ యాడ్ చేస్తుంటాను. రీసెంట్గా నేను కూడా ఏంటి శివతత్వం గురించి చెప్పాను. అది శివుడు చెప్పిన 9 మనీ ఫార్ములాస్ చాలా బాగా క్లిక్ అయ్యిందండి. చాలా, ఎందుకంటే ఒక మనిషికి ఎప్పుడైతే స్పిరిచువల్ ఎనర్జీ యాడ్ అవుతుందో ఆ పర్సన్ ఎవరు ఆపలేరు. గుర్తుపెట్టుకుని, దేవుడు కానీ మీకు తోడుంటే, యూనివర్స్ కానీ మీకు తోడుంటే ప్రపంచంలో మిమ్మల్ని ఆపడం అసాధ్యం. మీరు ఒక వ్యక్తిగా కాదు, శక్తిగా తయారవుతారు. భగవంతుడు బలవంతుడు ధనవంతుడిగా చేయగలడు. మళ్ళీ చెప్తున్నా, భగవంతుడు బలవంతుడిని ధనవంతుడిగా చేయగలడు, అంత శక్తి ఉంది. కానీ కనెక్ట్ అవ్వాలి. సో ఇక్కడ నేను చెప్తానంటే ఎనర్జెటిక్ మనీ క్లెన్సింగ్ నేను క్లాసెస్లో చేయిస్తాను. అంటే క్రిస్టల్ ఛార్జింగ్ ఈసారి కొత్త టెక్నిక్ లాంచ్ చేస్తున్నా. ఈసారి ఫస్ట్ టైం ఈసారి జరగబోయే బ్యాచెస్లో అనమాట. ఏంటి జాగ్రత్త, ఈసారి జరగబోయే బ్యాచ్లో కొత్త టెక్నిక్ ఇది. క్రిస్టల్ ఛార్జ్ చేసి ఆ క్రిస్టల్ని మన వ్యాలెట్ దగ్గర కానీ మన మూలెట్లో ఏ విధంగా పెట్టి దాన్ని ఎలా వాడితే ఇప్పుడు చూడండి, కొన్ని సినిమాలు మనం చూపిస్తుంటారు, కొన్ని కత్తులు ఉంటాయి, పవర్ఫుల్ ఖడ్గం, రాజులతో అంటే వంశాల నుంచి వస్తుంది. దాన్ని ఏం చేస్తారో దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తారు. నేనేం చేస్తానంటే కొన్ని రకాల క్రిస్టల్స్ని మనం ఎనర్జైజ్ చేసి దాన్ని వాడాలి. అంటే ఒక కత్తి అయినా వాడాలంటే దాన్ని ఎనర్జైజ్ చేసి వాడాలి. చిన్నప్పుడు నేను సీరియల్ చూసి, అంటే కొన్ని చూసినప్పుడు మామూలుగా సండే పూట హీమ్యాన్ అని ఒక సీరియల్ వచ్చింది. చిన్నప్పుడు హీమ్యాన్ అనే కత్తి పట్టుకుంటాడు. హీమ్యాన్ నేను ఇప్పుడు సర్వశక్తివంతుణ్ణి అని అంటాడు అనమాట. అలా అంటే అక్కడ ఎఫర్మేషన్ వాడితేనే ఆ ఖడ్గం కూడా రీఛార్జ్ అవుతుంది. సో క్రిస్టల్ని వాడి కూడా డబ్బుని అట్రాక్ట్ చేయని విషయం చాలామందికి తెలియదు. అది నేను నేర్పిస్తానండి. అండ్ ఇంకా నేను చెప్పేదంటే పవర్ ఆఫ్ జనరసిటీని అట్రాక్టింగ్, డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా మంది చేసే తప్పండి. అంటే గుడికి వెళ్తారు, లేదా మసీదుకో చర్చికి వెళ్తారు, ₹2 వేస్తారు, పరస్ చూసి అది కూడా ఏరి ఎతికి ₹2 వేసేసి దేవుడి అని కోటేశ్వరం చేసాయి. వేసింది ఎంత అండి? రూపాయి. అడిగింది ఎంత? కోటేశ్వరం చేసేయండి. సో అంటే వేసింది రూపాయి, అడుగుతుంది కోటేశ్వరం చేసి. మీరు మనం ఒక దీనికి వెళ్తాం, రైస్ మిల్కి వెళ్తాం. చిన్నప్పుడు అందరూ గోధుమలు ఇచ్చేవారు మా పేరెంట్స్. వెళ్ళి గోధుమలు ఆడించుకునిరా, బియ్యం ఆడించుకునిరా అని. 5 కేజీలు ఇచ్చారు అనుకోండి, పిండి ఎంత వస్తుందండి? 4 కేజీలు వస్తుంది, లేదా 4.5, అర కేజీ పోతుంది. 5 కేజీలు రైస్ వేస్తే 7 కేజీలు వస్తుంది, ఆ పిండి రాదు.
చాలామంది రివర్స్ చేస్తుంటారు ఇప్పుడు అనమాట. వేసింది రూపాయి, అడుగుతుంది ₹1,00,00,000. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే ఇవ్వడంలో చాలా పిసినారాలు ఉండే, అంటే ఏది అన్నీ ఫ్రీగా వచ్చేయాలి. సో నేనేం చెప్తానంటే ఇచ్చే గుణం, పవర్ ఆఫ్ గివింగ్, చాలామందికి సీక్రెట్ తెలియక డబ్బుని అంటే రావట్లేదు, స్టక్ అయిపోతుంది, ఇన్కమ్ పెరగట్లేదు అనమాట. దే ఆర్ నాట్ గ్రోయింగ్. మళ్ళీ చెప్తానండి, ఎవరైతే ఎవరు డబ్బుని ఖర్చు పెట్టరో, అంటే ఖర్చు పెట్టడం అంటే ఏంటి, సెల్ఫ్ లెర్నింగ్ మీద. చాలామంది అంటారు, సార్ అన్నీ చెప్పాను క్లాసెస్ వద్ద ఏమొద్దు మొత్తం అని చెప్పాను అంటారు అనమాట. అంటే ఇలాంటి వాళ్ళు ఏంటంటే లైఫ్లో గోయింగ్ బట్ నాట్ గ్రోయింగ్ అవ్వాలంటే, ఎదగాలి అంటే ఇక్కడ పాయింట్ అండి, గివింగ్ మైండ్ సెట్, అంటే తన మీద తను ఖర్చు పెట్టుకున్న మైండ్ సెట్. కొంతమంది ఉంటారు, జాగ్రత్త, మీ లైఫ్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు, మీతో పాటు ఉంటారు, దాహం వేసిన కూడా వాటర్ బాటిల్ కొనుక్కోరు, మీరు ఎప్పుడు కొంటారు తాగేద్దామని చూస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట. వాళ్ళకి దాహం వేస్తున్న కూడా వాటర్ కొనుక్కోరు. అంటే ఇలాంటి వాళ్ళు ఏంటంటే కన్జ్యూస్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో మీ అందరూ గుర్తుపెట్టుకోండి, గివింగ్ మైండ్ సెట్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మనకు డబ్బు అనేది, అంటే మనం ఒకరికి ఇస్తే మనకు యూనివర్స్ ఒకటి ఇస్తుంది. నెక్స్ట్ చారిటబుల్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఇది నేను అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తాను. అంటే ఇప్పుడు మనకి లాస్ట్లో కొన్ని యాక్ట్ ఉంటాయి. ఈ యాక్ట్ ప్రకారం యాక్ట్ 69, యాక్ట్ 49 అలాగే పోలీస్ దాంట్లో కానీ లాయర్స్ ఉంటాయి. అలాగా యూనివర్స్కి కూడా ఒక చారిటబుల్ యాక్ట్ ఉంది. అది నేను అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తాను. అది వల్ల కూడా యూనివర్స్ మనకి డబ్బులు అనేది ఇస్తుంది అనమాట.